సూర్యాపేట జిల్లాలో మిల్లర్ల ఘరానా మోసం వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన సంతోషిమాత శివసాయి రైస్ మిల్ యజమానులు రైతులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దాదాపు 450 మంది రైతులకు మిల్లర్లు 40 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. రైతులకు డబ్బులు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న రైస్ మిల్ యజమానిని రైతులు అడ్డుకున్నారు. గతంలో సీఎంఆర్ మోసం వ్యవహారంలో సంతోషిమాత రైస్ మిల్లుపై కేసులు ఉన్నాయి. కోటి రూపాయల వరకు ధాన్యం తోలిందండి. తోలిన తర్వాత డిసెంబర్లో మిల్లు ఆగిపోయిందండి. అక్కడి నుంచి మమ్మల్ని డైలీ వచ్చి మిల్లు కాడ అడ్డం పెట్టి అవి చేసిన తర్వాత మాకు లోన్ వస్తుందని చెప్పి నేడుజర్ల మిల్లు ఉంది, లోన్ పెట్టాము, దాంట్లో 10 కోట్లు వస్తాయి, మీకు ఫస్ట్ వాయిదాలో పండిస్తాం అని చెప్పి నమ్మించిందండి. నమ్మకంతోనే మేము తిరుగుతానే ఉన్నాం. తిప్పలు పడిన తర్వాత ఈరోజు మేము వాళ్ళని గదిలో పెట్టి తాళం వేసినాం. రైతులతో అందరం కలిసి ఇస్తామని చెప్పి నమ్మగలుగుతున్నాం. ఇప్పటిదాకా సంవత్సరం దాకా పట్టింది ఇప్పటికి. కాబట్టి ఈ రోజు నుంచి అయినా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము విలేకరులు. సికింద్రాబాద్ కార్ఖానాలో మాజీ ఆర్మీ అధికారి ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 5 నేపాలీ గ్యాంగ్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 73 గ్రాముల బంగారం, 43,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్స్ ను సీజ్ చేశారు.